ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక రాత్రికాలపు శుభములను, వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఎన్నో పనుల భారముతో, అనేక రకాల ఆలోచనలతో మనసును కలువరపెట్టే ఎన్నో అంతర్గత పోరాటాల మధ్యగా మీరు ఈ రాత్రి ఈ వాక్యాన్ని వింటున్నారు. సమాజము ముందు మీ ముఖముపై ఒక చిరునవ్వు కనిపించినప్పటికీ, మీ హృదయములో ఎవరికీ చెప్పుకోలేని కన్నీటి ఆవేదన ఉండవచ్చు. అందరి ముందు మీరెంతో ధైర్యముగా కనిపించవచ్చు. కానీ ఈ రాత్రి ఒంటరిగా కూర్చున్నప్పుడు రేపటి గురించిన ఒక తెలియని భయము మీ మనసును వెంటాడుతూ ఉండవచ్చు. మరికొందరైతే రేపు రాబోయే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఈ రాత్రి కూడా నిద్ర పట్టదేమో అనే ఆందోళనతో బాధపడుతూ ఉండవచ్చు. కానీ ఈ క్షణాన ఒక సత్యాన్ని బలముగా నమ్మండి. మీరు ఒంటరిగా లేరు. మీరు చూస్తున్న సమస్యల కంటే, మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల కంటే మీ సజీవుడైన దేవుడెంతో గొప్పవాడు. ఈ రాత్రి ప్రియులారా, నేను మీ జీవితముపై దేవుని జీవపు మాటలను ప్రకటిస్తున్నాను. మీ మీద దేవుని కృప సంపూర్ణముగా ఉన్నది. మీ ఇంటి చుట్టూ దేవుని అగ్ని కంచె ఉన్నది. మీ కుటుంబము, మీ పిల్లలు పరలోకపు తండ్రి బలమైన చేతుల్లో భద్రంగా ఉన్నారు. మీ రేపటి దినము పూర్తిగా దేవుని ఆధీనములో ఉన్నది. మీ హృదయాన్ని ఏ విషయమైతే నిశ్శబ్దముగా కలువర పెడుతుందో ఆ విషయం దేవునికి తెలియనిది కాదు. మీరు నోరు తెరిచి బయటకు చెప్పలేకపోయినా మీ కన్నీటి ప్రార్థనలను కూడా ఆయన తన దృష్టిలో భద్రపరిచాడు. కాబట్టి ఈ రాత్రి ఏమాత్రము భయపడకండి. దేవునిపై సంపూర్ణ విశ్వాసముతో ప్రశాంతముగా విశ్రాంతి తీసుకోండి. ప్రియులారా, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సాధారణంగా ఆయన చేతిలో ఉన్న ఆశీర్వాదాలను, అద్భుతాలను మాత్రమే పొందాలని చూస్తుంటాం. కానీ భక్తుడైన దావీదు మనకొక అత్యున్నతమైన ఆత్మీయ రహస్యాన్ని బయలుపరుస్తున్నాడు. అతడు దేవుడిచ్చే వస్తువుల కంటే, ఆశీర్వాదాల కంటే, ఆశీర్వాదములకు మూలమైన దేవుడిని కోరుకున్నాడు. అతనికి దేవుని నిరంతర సహవాసమే కావాలి. దేవుని పరిశుద్ధ సన్నిధి మాత్రమే కావాలి. ఆయన బలాన్ని, ఆయన మహిమను నిత్యము అనుభవించాలనే ఒక ఆత్మీయ దాహము అతనిలో నిండి ఉంది. ప్రియులారా, దేవుడిచ్చే వస్తువుల కంటే దేవుని సన్నిధిని ప్రేమించే హృదయమే నిజమైన ఆత్మీయ బలం. ప్రియులారా, ఈ రాత్రి మీ అంతరంగంలో నుండి కూడా ఒక చిన్న ప్రార్థన ప్రారంభమగునుగాక. ప్రభువా, నువ్విచ్చే వాటికంటే నీవే నాకు కావాలి. ఈ ఒక్క మాట మీ జీవితాన్ని, మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చగలదు. మీ జీవితానికి ఈ సందేశము ఉపయోగపడితే ఈ వీడియోను లైక్ చేయండి. మరి ఇలాంటి ఆధ్యాత్మిక ప్రేరణాత్మక సందేశాల కోసము తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టి మన హృదయాలను నిశ్శబ్దపరుచుకొని ప్రభు సన్నిధిలోనికి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ మహోన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, ఈ రాత్రి అత్యంత వినయముతో నీ పాద సన్నిధికి వస్తున్నాం. రోజంతా మోసుకొచ్చిన సమస్త మానసిక భారాలను నీ పాదాల దగ్గర దింపివేస్తున్నాం. మా జ్ఞానానికి అర్థము కాని ఎన్నో సంక్లిష్టమైన పరిస్థితులను నీ సర్వ సమర్థమైన చేతుల్లో అప్పగిస్తున్నాం. మా అంతరంగంలో ఉన్న భయాలను, ఆందోళనను, కన్నీళ్లను, మేము చేసిన పాపాలను, మా బలహీనతలను నీ ఎదుట ఒప్పుకుంటున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా హృదయాలకు లోతైన సమాధానాన్ని అనుగ్రహించండి. తండ్రి, ఈ రాత్రి నీ జీవము గల వాక్యము మా అంతరంగముతో నేరుగా మాట్లాడునుగాక. మా ఆలోచనలను సరిచేయండి. మా విశ్వాసాన్ని నూతనపరచండి. నీ పరిశుద్ధ సన్నిధి యొక్క స్పర్శను మాకు అనుభవింపచేయమని యేసుక్రీస్తు
జీవము కలిగిన నామములో ప్రార్థించి అడిగి పొందియున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ రాత్రి మన ఆత్మీయ ధ్యానానికి పునాది వాక్యము 63వ సంకీర్తన మొదటి 2 వచనాలు. దావీదు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇలా పలికాడు: దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టియున్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ప్రియులారా, ఈ శక్తివంతమైన మాటలను రాసిన వ్యక్తి దావీదు. ఈ సంకీర్తన యొక్క చారిత్రక నేపథ్యాన్ని మనము పరిశీలిస్తే, దావీదు యూదా అరణ్యములో ప్రాణభయముతో తలదాచుకుంటున్న సమయంలో ఇది రాయబడింది. అతని జీవితంలో ఏమాత్రము స్థిరత్వము లేని ఒక అత్యంత కఠినమైన కాలమది. అతడు ఒకప్పుడు రాజభవనంలో ఉన్నాడు. దేవుని చేత ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించబడ్డాడు. అయినప్పటికీ ప్రస్తుతము అతని ముందు రాజ సింహాసనము లేదు. కేవలము రాళ్ళు రప్పలతో నిండిన ఎడారి అరణ్యం మాత్రమే ఉంది. దేవుని వాగ్దానాలు అతని జీవితంపై ఉన్నప్పటికీ బాహ్య పరిస్థితులు మాత్రము ఆ వాగ్దానాలకు పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తున్నాయి. సొంత కుమారుడైన అభిషాలోము తిరుగుబాటు చేసి తండ్రి ప్రాణాన్ని తీయడానికి వెంటాడుతున్న భయంకరమైన వేలాది. అలాంటి ప్రాణాంతకమైన పరిస్థితుల్లో కూడా దావీదు ప్రార్థన ఎలా ఉందో గమనించండి. అతడు, దేవా, నన్ను వెంటనే ఈ ఎడారి నుండి తప్పించు, నా శత్రువులందరినీ తక్షణమే నాశనమి చేయి, నన్ను వెంటనే రాజసింహాసనం మీద కూర్చోబెట్టు అని కేవలము పరిస్థితుల మార్పు కోసం మాత్రమే వేడుకోలేదు. ఆ భయంకరమైన ఏకాంతపు అరణ్యములో అతని ఆత్మ లోతులో నుండి వచ్చిన మొదటి మాట, దేవా, నా దేవుడవు నీవే. పరిస్థితులు తలకిందులైన, జీవితము అల్లకల్లోలమైన దేవునితో తనకున్న వ్యక్తిగత సంబంధాన్ని అతడు మొదట ఒప్పుకుంటున్నాడు. ఇదే ఈ రాత్రి మనము నేర్చుకోవలసిన అత్యంత విలువైన ఆత్మీయ రహస్యము. పరిస్థితులు మారడము కంటే ముందు దేవునితో మీ సంబంధము స్థిరంగా ఉండాలి. దావీదుకు సమస్యల నుండి విడుదల అవసరం లేదని కాదు, అతనికి దేవుని సహాయము అక్కరలేదని కాదు. కానీ ఆ సమస్త భౌతిక అవసరాల కంటే ముందుగా అతనికి దేవుని స్వంత సాన్నిహిత్యము కావాలి. అందుకే ఆ మండు అందుకే ఆ మండుటెండల ఎడారిలో కూడా అతడు ఆత్మీయంగా తృప్తిని పొందగలిగాడు. చుట్టూ దాగుందామంటే చుక్క నీరు లేని దేశములో అతని భౌతిక శరీరము అలసిపోయినప్పటికీ దేవుని సన్నిధి అనుభవించాలనే అతని ఆత్మదాహము ఏమాత్రము తగ్గలేదు. ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న మీ జీవిత పరిస్థితి కూడా ఒక యూదా అరణ్యములా మీకు కనిపిస్తుందా? ఏ వైపు చూసినా దారులు మూసుకుపోయినట్లు ఉన్నాయా? మీ సమస్యలకు ఎక్కడ ఒక సరైన పరిష్కారము కనిపించడం లేదా? అయితే దావీదు పలికిన ఆ నిరీక్షణ మాట ఈ రాత్రి మీ కొరకు ఇవ్వబడుతుంది. దేవా, నా దేవుడవు నీవే. సమస్యలు సమసిపోకముందే దేవునిపై ఆధారపడటమే, దేవుని సన్నిధిని అనుభవించాలనే అతని ఆత్మీయ దాహమై మాత్రము తగ్గిపోలేదు. ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీ జీవిత పరిస్థితి కూడా ఒక యూదా అరణ్యములా మీకు అనిపిస్తుందా? ఏ వైపు చూసినా దారులు మూసుకుపోయినట్టు ఉన్నాయా? మీ సమస్యలకు ఎక్కడా ఒక సరైన పరిష్కారము కనిపించడం లేదా? అయితే దావీదు పలికిన ఆ నిరీక్షణ మాట ఈ రాత్రి మీ కొరకు ఇవ్వబడుతుంది. దేవా, నా దేవుడవు నీవే. సమస్యలు సమసిపోకముందే దేవునిపై ఆధారపడటమే నిజమైన విశ్వాసము. ప్రార్థనకు జవాబు రాకముందే అన్న మంచితనాన్ని నమ్మడమే దేవునికిష్టమైన భక్తి. కన్నీళ్ల మధ్యలో నడుస్తూ కూడా నిశ్చలమైన స్వరముతో, ప్రభువా, నీవే నా రక్షకుడవు అని నిలబడటమే ఆత్మీయ పరిపక్వత. ప్రియులారా, దయచేసి చివరి వరకు ఈ సందేశాన్ని వినండి.
ఈ రాత్రి దేవుడు మీ కొరకు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని సిద్ధము చేశాడు. మన దైనందిన జీవితాన్ని ఒక్కసారి పరిశీలిస్తే సాధారణంగా ఒక మనిషి ఉదయము లేవగానే మొదటగా అతని మనసులోనికి ఏమి వస్తుంది? ఉద్యోగము చేసేవారికి ఆఫీసు పనులు గుర్తుకు వస్తాయి. వ్యాపారస్తులకు నష్టాలు గురించిన ఆలోచనలు వస్తాయి. అప్పుల్లో ఉన్నవారికి అప్పుల భారమే మొదటగా గుర్తొస్తుంది. తల్లిదండ్రులకు తమ పిల్లల భవిష్యత్తు మరి చదువుల ఆందోళనలు కమ్ముకుంటాయి. మరికొందరికి శరీరంలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు, కుటుంబంలో ఉన్న గొడవలు గుర్తుకు వస్తాయి. మనిషి తన కన్ను తెరవగానే తన అవసరాల వైపు, సమస్యల వైపు చూడటము లోక సహజము. ప్రియులారా, కానీ దావీదు తన అనుభవపూర్వకమైన రహస్యాన్ని మనతో పంచుకుంటూ వేకువనే నిన్ను వెదికెదను అని ప్రకటిస్తున్నాడు. అంటే తన సమస్త ప్రాపంచిక ఆలోచనల కంటే, సమస్యల కంటే ముందుగా తన జీవితంలో దేవునికే మొదటి స్థానాన్నిచ్చాడు. అతని జీవిత గమనాన్ని నడిపించేది తన చుట్టూ ఉన్న వాతావరణము కాదు, దేవునితో అతనికున్న అనుదిన సంబంధం. ఉదయము దేవుని సన్నిధితో మొదలైన జీవితము రాత్రి దేవుని ఒడిలో ప్రశాంతంగా ముగుస్తుంది. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ ఆత్మీయ సత్యము ఈ రాత్రి వేళ మనకు కూడా అత్యంత ప్రాముఖ్యమైనది. ఉదయము దేవుని ముఖాన్ని వెతకడము ఎంత అవసరమో, రోజంతా గడిచిన తర్వాత రాత్రివేళ మన సమస్త భారాలను ఆయన చేతుల్లో అప్పగించి విశ్రాంతి తీసుకోవడం కూడా అంతే ఆత్మీయ క్రమశిక్షణ. ఉదయకాలాన ప్రభువా, ఈ రోజంతా నన్ను నడిపించు అని ఎలా అడుగుతామో, రాత్రి పడకపైకి వెళ్లే ముందు ప్రభువా, ఈ రోజంతా నన్ను నీ రెక్కల చాటున కాపాడినందుకు నీకు స్తోత్రము అని కృతజ్ఞతతో చెప్పగలగాలి. ఎందుకంటే ప్రార్థన అనేది జీవితంలో ఏదైనా అత్యవసర ప్రమాదము వచ్చినప్పుడు మాత్రమే తట్టే ఒక ఎమర్జెన్సీ తలుపు కాదు. ప్రార్థన అనేది దేవునితో అనుక్షణము కలిసి శ్వాసించే నిత్య జీవన విధానము. దేవుని సన్నిధి అనేది కేవలము కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే పరిగెత్తుకుంటూ వెళ్లే తాత్కాలిక గుడారము కాదు. అది మన అనుదిన ఆత్మ నివాస స్థలం. ప్రియులారా, ఒక చిన్న పిట్ట తన గూటిలో ఉన్న పిల్లలను ఎలా సంరక్షిస్తుందో గమనించండి. బయట భయంకరమైన వర్షము, భీకరమైన గాలి వీస్తున్నప్పటికీ తల్లి పక్షి ఆ ప్రమాదాన్ని చూసి భయపడి పారిపోదు. అది తన రెండు రెక్కలను పూర్తిగా చాపి తన పిల్లలను తన గుండెలకు హత్తుకొని వాటిని తన రెక్కల కింద దాచిపెడుతుంది. బయట ఎంతటి తుఫాను విరుచుకు పడుతున్నా తల్లి రెక్కల చాటున ఉన్న పిల్ల పక్షికి సంపూర్ణమైన రక్షణ మరియు వెచ్చదనం లభిస్తాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా దేవుని ప్రేమను వివరించే అద్భుతమైన చిత్రం మనకు కనిపిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు యెరూషలేము నగరాన్ని చూసి ఎంతో హృదయ వేదనతో కన్నీరు కారుస్తూ, కోడి తన పిల్లలను రెక్కల క్రింద చేర్చుకున్నట్టు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని ఎన్నో మార్లు కోరితిని, అయితే మీరు ఒప్పుకొనలేదు అని విలపించాడు. ఈ మాటలు కేవలము ఒక భావోద్వేగ ఉపమానం మాత్రమే కాదు, తన సొంత ప్రజలు తనను విడిచిపెట్టి నాశనమైపోతుంటే చూసి తట్టుకోలేక రక్షకుని హృదయం నుండి వచ్చిన తీవ్రమైన ప్రేమవేదన. ప్రియులారా, దేవుని రెక్కల నీడలో ఉన్నవారికి లోకములో ఏ తుఫాను కూడా హాని చేయలేదు. అయితే ఈ రాత్రి మనకిందులో ఒక దివ్యమైన ఆహ్వానముంది. యేసయ్య ఈ రాత్రి మిమ్మల్ని తన రెక్కల చాటుకు పిలుస్తున్నాడు. మీ భయాల నుండి, మీ బలహీనతల నుండి, మీరు చేసిన తప్పుల నుండి, మీరు మోస్తున్న అవమానాల నుండి మిమ్మల్ని విడిపించడానికి అలసిన ప్రాణమా, నా దగ్గరకు రా, నేను నీకు విశ్రాంతినిస్తాను అని నిశ్శబ్దంగా ఆయన పిలుస్తున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి మీరు మీ గదిలో మంచంపై ఒంటరిగా పడుకున్నప్పుడు ఈ సత్యాన్ని బలముగా గుర్తుంచుకోండి. ఆ గదిలో మీరొంటరిగా లేరు. సర్వ సృష్టికర్త అయిన దేవుని పరిశుద్ధ సన్నిధి మీ పక్కనే ఉన్నది. మీ కుటుంబం కొరకు మీరు చేయలేని కార్యాలను దేవుడు సునాయాసంగా చేయగలడు. మీ పిల్లల భవిష్యత్తులోని ప్రతి క్షణాన్ని మీ స్వంత శక్తితో
మీరు నియంత్రించలేరు. కానీ వారిని గర్భంలో నిర్మించిన దేవుడు వారిని మీకంటే ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అప్పుల బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో నిద్ర పట్టక కన్నీరు మున్నీరవుతున్న వారికి దేవుని వాగ్దానముంది. దేవునికి మీ ప్రతి అవసరము తెలుసు. ఉద్యోగము లేక, సరైన ఎదుగుదల లేక, నిరాశలో ఉన్న వారికి మీ కొరకు ఏ తలుపు ఎప్పుడు తెరవాలో దేవునికి స్పష్టమైన ప్రణాళిక ఉంది. కుటుంబములో ఒకరి మాట ఒకరికి నచ్చక, నిత్యము కలహాలతో నెమ్మది కోల్పోయిన వారికి దేవుడు మీ ఇంటి పరిస్థితులను చూస్తున్నాడు. మనుషుల ఆలోచనలకు అసాధ్యమైన చోటనే దేవునికి అద్భుత కార్యము ప్రారంభమవుతుంది. మీ పిల్లల భవిష్యత్తుని చూసి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులారా, మీరు ప్రార్థనలో దేవునికి అప్పగించిన మీ పిల్లలను ఆయనెన్నడూ మరువడు, ఎన్నడూ విడిచిపెట్టడు. అయితే నిజమైన విశ్వాసం అంటే మన స్వార్థపూరిత కోరికల ప్రకారము దేవుడు కార్యాలు చేయాలని ఆశించడము కాదు. విశ్వాసం అంటే పరిస్థితులు మనకు అనుకూలముగా ఉన్నా లేక ఆలస్యమైన నా దేవుడు మంచివాడు, ఆయన సమయము అత్యున్నతమైనది అని ఆయన సార్వభౌమత్వానికి మన జీవితాన్ని పూర్తిగా సమర్పించుకోవడం. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక చిన్న సంఘటనను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక గ్రామంలో ఒక వృద్ధ తల్లి ఉండేది. ఆమెకు ఒకే కుమారుడు. చిన్నప్పటి నుంచే ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆ కుమారుడు పెద్దయ్యాక ఉద్యోగము కోసము దూరమైన నగరానికి వెళ్ళాడు. మొదట్లో ప్రతిరోజు తల్లితో మాట్లాడేవాడు. ఉదయం లేవగానే ఫోన్ చేసేవాడు. రాత్రి పడుకునే ముందు అమ్మా, నేను బాగున్నాను, నువ్వు జాగ్రత్త అని చెప్పేవాడు. కాలము గడిచింది. ఉద్యోగ బాధ్యతలు పెరిగాయి. ఫోన్ కాల్స్ తగ్గిపోయాయి. ఒకరోజు మాట్లాడేవాడు. తర్వాత 2 రోజులకొకసారి, చివరకు వారానికొకసారి మాత్రమే మాట్లాడటము మొదలైంది. ఆ తల్లి మాత్రము ప్రతి ఉదయం తన కుమారుడి ఫోన్ కోసము ఎదురు చూసేది. అతను ఫోన్ చేయకపోయినా కోప్పడేది కాదు. నా బిడ్డ బిజీగా ఉంటాడు, పని ఎక్కువగా ఉంటుంది అని తనను తాను ఓదార్చుకునేది. ఒక రాత్రి ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చింది. ఇంట్లో ఒంటరిగా మంచంపై పడుకుంది. శరీరము బలహీనముగా ఉంది. గది నిశ్శబ్దంగా ఉంది. బయట వర్షము పడుతుంది. ఆ రాత్రి ఆమె తన కుమారుడికి ఫోన్ చేయాలని అనుకుంది. కానీ అతను పనిలో ఉండవచ్చు, నేను ఇబ్బంది పెట్టకూడదు అని ఫోన్ పక్కన పెట్టింది. అలా కొంతసేపు పడుకున్న తర్వాత ఆమె తన చేతులను జోడించి మెల్లగా ప్రార్థించింది. ప్రభువా, నా కుమారుడు నా దగ్గర లేకపోయినా నువ్వున్నావు. అతను నా పక్కన ఉండలేకపోయినా నీవు నా పక్కనే ఉన్నావు. ఈ రాత్రి నాకెవ్వరి సహాయమో అవసరము వచ్చినా ముందుగా నిన్నే పిలుస్తాను. నా బిడ్డను కూడా నీ చేతిలో ఉంచుతున్నాను అని ఆమె ఆ మాటలు చెప్పి కన్నీటితో నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం తలుపు తట్టిన శబ్దము వినిపించింది. ఆమె కష్టముగా లేచి తలుపు తెరిచింది. ఎదురుగా ఆమె కుమారుడు నిలబడి ఉన్నాడు. ఆమె ఆశ్చర్యముతో అడిగింది, నువ్విక్కడికి ఎలా వచ్చావు అని. అతడు కన్నీళ్లతో తల్లిని కౌగిలించుకొని చెప్పాడు, అమ్మా, నిన్న రాత్రి నాకెందుకో నీ గురించి చాలా ఆలోచన వచ్చింది. నువ్వు బాగున్నావో లేదో తెలుసుకోవాలని అనిపించింది. వెంటనే బయలుదేరి వచ్చాను అని. ఆ తల్లి ఏమీ మాట్లాడలేకపోయింది. కేవలము తన కుమారుడిని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ కుమారుడు తల్లి ప్రార్థన విని వచ్చాడని మనము ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఆ రాత్రి ఆ తల్లి నేర్చుకున్న గొప్ప సత్యముంది. మనుషుల సన్నిధి మనకెప్పుడు అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ దేవుని సన్నిధి మాత్రము ఎప్పుడూ మనకు అందుబాటులో ఉంటుంది. ఆమెకు తన కుమారుడు కావాలనిపించింది. కానీ ఆ రాత్రి ఆమె దేవునినే ముందుగా వెతికింది. ఆమె పరిస్థితిని వెంటనే మార్చమని మాత్రం అడగలేదు. ప్రభువా, నువ్వు నా తోడు ఉండు అని మాత్రము కోరుకుంది. దావీదు కూడా అరణ్యములో ఇదే హృదయముతో ఇలా అన్నాడు, దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను అని. తన చుట్టూ మనుషులు లేకపోవచ్చు, రాజభవనము లేకపోవచ్చు, సౌకర్యాలు లేకపోవచ్చు, కానీ దేవుని సన్నిధి ఉంది. అందుకే అతని ఆత్మ పూర్తిగా ఎండిపోలేదు. ఈ రాత్రి మీకు కూడా ఎవరో ఒకరు కావాలనిపిస్తుందా? మీ బాధను అర్థము చేసుకునే ఒక మనిషి కావాలనిపిస్తుందా? మీ మాట వినేవారు కావాలనిపిస్తుందా? అయితే ఈ రాత్రి ముందుగా దేవుని దగ్గరికి రండి. మీరు ఏడుస్తుంటే ఆయన చూస్తున్నాడు.
మీరు మౌనముగా ఉంటే ఆయన వింటున్నాడు. మీరు మాటలు చెప్పకపోతే మీ హృదయాన్ని ఆయన అర్థము చేసుకుంటున్నాడు. మనుషులు మీ ఇంటి తలుపు వరకు రాలేకపోవచ్చు. కానీ దేవుని సన్నిధికి తలుపులు మూసివేయబడవు. మీ కుటుంబము దూరంలో ఉండవచ్చు. మీ పిల్లలు మీ దగ్గర లేకపోవచ్చు. మీ జీవిత భాగస్వామి మీ బాధను అర్థము చేసుకోకపోవచ్చు. స్నేహితులు మీకు దూరమై ఉండవచ్చు. అయినా ఒక సత్యము మారదు. దేవుడు నీకు దూరముగా లేడు అని. ఈ రాత్రి మీరు ప్రార్థనలో ఇలా చెప్పండి. ప్రభువా, నా సమస్యలన్నిటికంటే ముందుగా నీవే నాకు కావాలి. నా అవసరాలన్నిటికంటే ముందుగా నీ సన్నిధి కావాలి. నన్ను విడిచిపెట్టకుండా నాతో నడువు. నేను అర్థము చేసుకోలేని దారిలో నన్ను నడిపించు. నేను చూడలేని రేపటిని నీ చేతుల్లో ఉంచుతున్నాను అని. అప్పుడు మీ హృదయంలో ఒక నూతన ప్రశాంతత పడుతుంది. ఎందుకంటే దేవుని సన్నిధి ఉన్న చోట ఒంటరితనము చివరి మాట కాదు. భయము చివరి మాట కాదు. కన్నీరు కూడా చివరి మాట కాదు. చివరి మాట దేవునిదే, ఆయన కృపదే, ఆయన ప్రేమదే. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడు మనమందరము ఏక మనస్సుతో, అత్యంత భయభక్తులతో సర్వశక్తుడైన దేవుని పాదాల యొద్దకు ప్రార్థనలో ప్రవేశిద్దాం. మీ గృహాలలో, మీ పడకలపై ఉన్న వారందరూ మీ కన్నులు మూసుకొని, మీ చేతులు ఆకాశము వైపు లేదా మీ హృదయంపై ఉంచుకొని నాతో కలిసి ఏకీభవించండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడవైన మా పరలోకపు తండ్రి, సర్వాధికారము కలిగిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ రాత్రి వేళ నీ కృపాసనము ఎదుటకు సాష్టాంగపడుతున్నాం. నీవే మా ఏకైక దేవుడవు. నీవే మా రక్షణ శృంగము. నీవే మా ఆశ్రయదుర్గము. నీవే మా బలము. నీవే మా మంచి కాపరివి. మా జీవితములో మేము కలిగి ఉన్న సమస్త ఆశీర్వాదాలు కేవలము నీ ఉచితమైన కృప మాత్రమే అని పూర్ణ హృదయముతో ఒప్పుకుంటున్నాం. కృపామయుడా, ఈ రోజంతా మమ్మల్ని నీ కనుపాప వలె కాపాడినందుకు నీకు కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము నడిచిన ప్రతి అడుగులో మా పాదములకు రాయి తగలకుండా నీ దేవదూతలను మాకు కావలిగా ఉంచినందుకు నీకే కృతజ్ఞత వందనాలు. మేము చూడని, ఊహించని ఎన్నో ప్రమాదాల నుండి, దుష్టుని గుప్త ఉచ్చుల నుండి మమ్మల్ని తప్పించి సజీవుల లెక్కలో నిలిపిన నీ దయను బట్టి నీ నామాన్ని ఘనపరుస్తున్నాం. ప్రభువా, ఈ రాత్రి మా హృదయాల్లో దాచుకున్న సమస్త భారాలను, చింతలను నీ సిలువ పాదాల చెంత దిప్పివేస్తున్నాం. లోకంలో ఎవరికి చెప్పుకోలేక గుండెల్లో దాచుకొని కుమిలిపోతున్న బాధలను నీకు విన్నవిస్తున్నాం. ఏకాంతములో కార్చిన ప్రతి కన్నీటి బొట్టును నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాం. మా మనస్సును, మా ఆలోచనలను కలువరపరుస్తున్న ప్రతి సంక్షోభాన్ని నీ పరిశుద్ధ చేతులకు అప్పగిస్తున్నాం. యేసు క్రీస్తు నామములో భయం యొక్క సమస్త ఆత్మలను గద్దిస్తున్నాను. ఆందోళన మా హృదయాలను ఏలడానికి వీలులేదు అని ప్రకటిస్తున్నాను. నిరాశ, నిస్పృహలు మా ఆత్మను బంధించలేవు. అవి యేసు నామంలో విరిగిపోవునుగాక. మా జీవితాలు మనుషుల చేతుల్లో లేవు తండ్రి. మా భవిష్యత్తు సజీవుడవైన నీ సార్వభౌమత్వంలో భద్రంగా ఉన్నాయి. తండ్రి, రాత్రి మా గృహాలన్నిటినీ నీ అమూల్యమైన రక్తపు ప్రోక్షణ క్రిందికి తెస్తున్నాం. మా ఇంటి ద్వారబంధములపై నీ సిలువ కాపుదల ఉండునుగాక. మా ఇంటి 4 గోడల మధ్య పరలోకపు దివ్య సమాధానము విస్తరించునుగాక. కుటుంబ సభ్యులందరిపై నీ కృప బాహువును చాపండి. చదువుల నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తము దూర ప్రాంతాల్లో, విదేశాల్లో ఉంటున్న బిడ్డలను నీ బలమైన రెక్కల చాటున దాచి భద్రపరచమని వేడుకుంటున్నాం. ప్రభువా, రేపటి దినాన్ని గురించి మేమేమాత్రం ఆందోళన చెందడం లేదు. మేము అడుగు పెట్టబోయే రేపటి దినములో మాకంటే ముందుగానే నీ సన్నిధి అక్కడికి వెళ్ళి మార్గాన్ని సరళము చేస్తుందని నమ్ముతున్నాం. మేము తెరవలేని, మూయబడిన తలుపులను నీ అధికారము తెరుస్తుంది. మేము పరీక్షించలేని క్లిష్టమైన సమస్యలను నీ అద్భుత జ్ఞానము పరీక్షిస్తుంది. ఈ రాత్రి మా నిద్రను నీ పరిశుద్ధ చేతులకు అప్పగిస్తున్నాం. అలసిపోయిన మా శరీరాలకు తగిన విశ్రాంతిని దయచేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి విన్న ఈ సందేశము మీ హృదయానికి తృప్తినిస్తే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియులారా, ఈ వాక్యము మీ హృదయాన్ని తాకినట్టయితే ఆమెన్ అని కామెంట్ చేయండి. ఈ ప్రార్థనను కనీసము 3 లేదా మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేసి
దేవుని సువార్త పరిచర్యలో మీరు పాలిభాగస్తులవ్వాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, మీకింకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరాలు ఉన్నట్టయితే స్క్రీన్‌పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్‌కి సందేశము ద్వారా పంపండి. లేదా నేరుగా ఫోను ద్వారా మీ అక్కరలను, అవసరతలను నాకు తెలియజేసినట్టయితే నేను మీ కొరకు కన్నీటితో ప్రార్థిస్తాను. రేపు రాత్రే మరో శ్రేష్టమైన, అద్భుతమైన వాక్యాన్ని మనము వినబోతున్నాం. కాబట్టి రేపటి వాక్యాన్ని కూడా అస్సలు మిస్ అవ్వకండి. అప్పటి వరకు దేవుని కృప, కాపుదల, సంరక్షణ మీకు, మీ కుటుంబాలకు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.